ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ఆది శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి ఆది శ్రీనివాస్ గారు. నమస్తే నమస్తే. కైలాసం అడ్డంగా పెద్దపాము మింగినట్లయింది తెలంగాణ ప్రజల పని. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? డైరెక్ట్గా కేసీఆర్ ఒక సామెత వదిలిండు, కైలాసం అడ్డంగా పెద్దపాము మింగినట్లయింది తెలంగాణ ప్రజల పని. ఇప్పుడు మహాభారతంలో మనం రామాయణంలో మనం కుంభకర్ణుడు పాత్ర చూసినాం. ఆ విధంగా ఉంది ఈరోజు. కుంభకర్ణుడు నిద్ర లేచినట్టుగా, లేవగానే ఇష్టానుసారంగా మాట్లాడినట్టుగా, వచ్చినటువంటి రాక్షసులను తిన్నట్టుగా చూసినాం. 13 నెలలు నిద్రపోయి ప్రతిపక్ష పాత్ర పోషించని అధికారులు అవకాశం ఇస్తే ఆ ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ ఫామ్ హౌస్ కి పరిమితమై అసెంబ్లీకి రాకుండా, ప్రజలను కలవకుండా ఎంజాయ్ చేసినటువంటి ఈయనే ఈ రోజు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రావడానికి ప్రయత్నం చేయడం తీవ్రంగా తప్పుడుతా ఉన్నాం. కేసీఆర్ కు ఎన్నికలు తప్ప ప్రజల సంక్షేమము, ప్రజలు ముఖ్యం కాదని ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఆయన ఇంకో మాట అన్నట్టు, ఇంతకాలం మౌనంగా ఉన్నానని గంభీరంగా చూస్తున్నానని చెప్పన్నాడు. కానీ ఇక్కడ నేను అంటున్నా, గంభీరంగా కంటే బేలతనంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుని హోదాలో చేసినటువంటి ప్రజా ఉద్యమాలకు ప్రజలు మెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, ఇందిరమ్మ రాజ్యం రావడానికి అవకాశం వచ్చినటువంటి దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు ఫామ్ హౌస్ కి పరిమితమై ఈ రోజు గంభీరంగా నేను ఉన్నా అని చెప్పిన మాటలు ఏదైతుందో గంభీర వెనుక బేలతనం కనిపిస్తుంది. నేనేమంటాడు, గంభీరం వెనుక బేలతనం కల్పిస్తుంది అనేది నా పాయింట్. ఇంకోటి తను ఏమంటాడు, నేను కొడితే మామూలుగా ఉండదని అంటాడు. అది ఇప్పటికే మా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మీరు వెళ్ళి ఫామ్ హౌస్ లో పడ్డాడు. మా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠ పైన కూర్చున్నారు. ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వచ్చారు. ఇదెందుకు మీరు ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? ఈరోజు గంభీరంగా మాట్లాడండి. పంచాయతీ ఎన్నికలు దృష్టి పెట్టుకొని మాట్లాడేటువంటి మాటలే తప్ప మరొకటి కాదు. ఈరోజు ఒక్కసారి కాదు, రెండోసారి పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఈరోజు చిత్తయి ఆ రోజు ప్రజలకి సామాన్ చెప్పలేరు. ఇప్పుడు ఇంకొక మాట, ప్రజలు అత్యాశకు పోయి ఓటు వేశారంటారు. అంటే ప్రజలు అవమానించినట్టే కదా. తులం బంగారం ఆశకు పోయి ఓటు వేశారన్నాడు. అదే అంటుండే, ప్రజలకు సంబంధించి అత్యాశకు పోయి ఆనాడు కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలకు అవమానపరిచే విధంగా మాట్లాడే మాటలు కానీ, అంటే వీరంతా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పని బహిరంగ సభ పెట్టుతామని చెప్పని ఎన్నికల కోసమే మరి కేసీఆర్ కు కలుగు నుంచి ఎలకల బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు తెలంగాణ ప్రజల చేతిలో మరోసారి ఏం చేసి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మనం ఇచ్చినటువంటి 18 గంటలు ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా కష్టపడి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈ విధంగా వాళ్ళ కార్యకర్తల మెప్పు కోసం కార్యకర్తలు ప్రసన్నం చేసుకోవడానికైనా మాట్లాడిన మాటలుగా భావించాలి తప్ప ప్రజలందరూ గమనిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, రైతుల కోసం చేసిన కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఏముండేది కూడా ప్రజలు గమనించారు. రుణమాఫీ చేయలేకపోయారు. మనం 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఈరోజు 10 సంవత్సరాలు అసలు ఈ కైలాసంలో పామును మింగిన సామెత ఈ 10 తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందుకు పోయేటువంటి రాష్ట్రాన్ని ప్రజలో ఉండి ప్రజాభిప్రాయము తీసుకోకుండా ప్రజల ఆలోచనకు అనుగుణంగా, తన ఆలోచనకు అనుగుణంగా కమిషన్ల కోసం కాళేశ్వరం నిర్మాణం చేసి, కమిషన్ల కోసం ఆయా గ్రామాలు అప్పటికే మంచినీటి పథకాలు ఉన్నా ఈరోజు ఈ విధంగా ఒకటేంటి అనేక పథకాలను తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారు. రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ప్రజలకు అందరూ అర్థమయ్యే విధాల మొదటి శాసనసభ సమావేశంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంశాన్ని శ్వేతపత్ర రూపంలో కూడా చూపెట్టడం జరిగింది.
అయినా ఎక్కడ కూడా వెనక్కిపోకుండా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇచ్చిన మాటను తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి. నాకు తెలిసిన మటుకు కేసీఆర్ గారు మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతాయి. 13 మాసాలకి ఎందుకు మాట్లాడలేవంటే, అసెంబ్లీకి ఎందుకు రాలేడు దానికి సమాధానం చెప్పకుండా నేనేదో గంభీరంగా మౌనంగా ఉన్నాను. గంభీరంగా కాదు, బేలతనంతో ఉన్నట్టుగా అనుభవించాను. అంటే అధికారం ఉంటే తప్పని ప్రజలలోకి రానటువంటి భావన వారిలో కనిపిస్తుంది. అదే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనే తప్పటితో బహిరంగ చేపట్టి చెప్పినటువంటి ఆలోచన వస్తుంది. వారు ఇచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానం మా దగ్గర ఉంది. వారు ఏ అంశం మాట్లాడినా ఆ అంశానికి సంబంధించిన ఖచ్చితత్వమైన సమాచారంతో ప్రజల ముందుకు వస్తాం. 10 సంవత్సరాలకి అధికారం ఇస్తే ఏం సాధించిన అనే దానికి సమాధానం చెప్పకుండా సాకులు చూపెడుతూ ఆయన అన్నాడు ధనిక రాష్ట్రం మన అని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని మేము ప్రజలందరూ కూడా కళ్ళకు కట్టినట్టుగా 7 లక్షల పైచీలకు అప్పుల్ని ఈరోజు వాళ్ళ హయాంలో సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఇతరత్ర పెద్దలు పాపం కాంట్రాక్ట్ పనిచేసినటువంటి వాటికి బిల్లు ఇవ్వకపోతే ఇప్పుడు ఒక్కొక్క బిల్లు మనం ఇచ్చుకుంటూ పోతున్న సందర్భం. ఈరోజు 2 లక్షల లోపు రుణమాఫీని ఏకకాలం చేసినాం. ఇది చరిత్ర. ఈరోజు భారతదేశం ఒక చరిత్ర. మళ్ళీ తిరిగి రుణాలు పొందారు. అదేవిధంగా గృహోద్యోగులు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా చేసినాం. ఈరోజు ఆడతలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేసుకుంటున్నాం. గల్ఫ్లో మరణించినటువంటి వారికి 5 లక్షల ఎక్స్కేజ్ ఇచ్చిన కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటే అనేక మనమేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యంగ్ యూనివర్సిటీ అని, అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ అని, లేదంటే స్కిల్స్ యూనివర్సిటీ అని, ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే నేతన్నలకు సంబంధించి ఈ మధ్యలో సుమారు ఒక సంవత్సరంలో 8 మాసాలు పని కల్పించే విధంగా మహిళా తల్లులకు అందరికి చీరలు, 1,30,00,000 చీరలు ఓవైపు మహిళా తల్లులకు అందించే కార్యక్రమంతో పాటు నేతలకు పని కల్పించేటువంటి సందర్భం. అంటే రైతన్నులు, నేతనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అమలు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే, అంటే మేము స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ విధంగా పెడితే వాళ్ళేమో విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెరిచి వాళ్ళు ఈ రోజు కూడా ఏదైతే కొత్త మాట్లాడినటువంటి మాట కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఒక్క ఇల్లు ఇవ్వలేదు. పల్లెల్లో 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇంతకుముందు మనం ఎన్నికలప్పుడు కూడా సవాల్ విసిరినాం. ఇందిరమ్మ ఇల్లు 100 మీరు చూపిస్తే మేము ఓటు అడగం. అదే డబ్బులు రేషన్ కార్డు ఇవ్వలేదు వీళ్ళు. ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, ప్రతి నియోజకవర్గం 3,000 ఇచ్చేటువంటి కార్యక్రమము. కేసీఆర్ ఏమంటారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలన్నీ గంగలో కలిసిపోయాయి, కరెంటు కోతలు, మంచినీళ్ళ కరువు ఏమిటి అని అడిగితే పోలీసు కేసులు అంటున్నాడు. ఇవన్నీ వాస్తవాలేనా? ఎక్కడ కరెంటు కోతలు, ఎక్కడ కరెంటు మోటార్లు కాలిపోయినాయి, ఎక్కడ రైతు రోడ్డు మీదకి వచ్చిండు, ఇదంతా కృత్రిమ సృష్టి. వీళ్ళు కోరుకుంటున్నారు. ఆనాడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళు 24 గంటలు కనిపిస్తుందని చెప్పండి సబ్ స్టేషన్కి వెళ్ళి చూస్తే ఏం జరుగుతుందని అందరూ చూశారు. సబ్ స్టేషన్లో 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు కూడా ఎక్కువ కరెంట్ ఇవ్వని సందర్భం. మిగతా కరెంట్ ఎక్కడికి వెళ్ళి చెప్పంటే సామాన్యం చెప్పిన వాళ్ళు. ఈరోజు మనం ఆనండి అంటే వీళ్ళు దుష్ప్రచారం బట్టగాల్చి మీది వేయడంలో కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం ఆరితేరింది అనేది ప్రజలందరూ గమనించారు. అవకాశం ఇచ్చి ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఆనాటి నాయకుడు కేసీఆర్ గారు కూడా ఆర్థిస్తున్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు గమనించారు, మొన్నటి రోజు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మొత్తం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆ డ్యాములో మీరు ఆపకూడదు నీరంటే మొత్తం గేట్ తెరిచిపెట్టినాం. ఒక్క చుక్క వాడకుండానే 1,50,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఈరోజు రైతులు పండించారు. అంతకుముందు వాళ్ళు 1,30,000 మెట్రిక్ టన్నులు పండిస్తూ అద్భుతం కాళేశ్వరం ద్వారా. కాళేశ్వరం వాడుకు 1,50,000 మెట్రిక్ టన్నులు మనం పండించుకున్నాం. లేదా కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించినటువంటి డ్యాములతోటి ఎక్కడ కరెంటు కోతలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇదంతా కూడా అభూత కల్పన. ప్రజల నవ్విపోతుడు కాబట్టి నాకేంటి సిగ్గనే విధంగా పల్లెల్లో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ఒకవేళ కాలిపోయినా 24 గంటల నుంచి 36 గంటలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో
నాకు ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంధన శాఖ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ మా ప్రాంతంలో సెస్ కు సంబంధించిన ప్రాంతంలో కూడా ఇటీవల మీటింగ్ అయితే తుమ్మల నాగేశ్వర సహకార సంఘం సంబంధించి అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు కూడా చెప్తారు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఇస్తున్నాం అని చెప్పాలి. సాగునీరు కూడా ఉన్న నీటిని కూడా అన్ని డ్యాములలో నింపి పెట్టినాం. ఈ రోజు ఈ వేసవి కాలం వస్తుంది. ఈ సందర్భంలో త్రాగునీరుకి ఇబ్బంది కావచ్చు, సాగునీరు కూడా తడి ఇచ్చే ఎస్ఆర్ఎస్పి కానీ, నార్త్ సాగర్ కానీ, ఇంకా జూరాలే కానీ, లేదంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఎల్ఎంపీ ప్రాజెక్ట్ కానీ, మా శ్రీపాద ఎల్ఎంపీ ఈ రోజు మన నియోజకవర్గాలు సాయంత్రం నీళ్లు వదిలిపెడుతున్నారు. నిన్నటి రోజు దుప్పదరికి వచ్చేసింది. ముందు చూపుతోనే ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారన్నమాట. ఏదైతే ఉందో కేసీఆర్ గారు భ్రమలో ఉండరు. ఇంకా ఫామ్ హౌస్ కే పరిమితమే. అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా వారికి తెలియనటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఎక్కడ కరెంటు కోతలు లేవు, ఎక్కడా లో వోల్టేజ్ సమస్య లేదు, ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలిపోతలేవు. నేను ఒకటి సందర్భంగా చెప్తా. నా నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తే 7 ప్రాంతాలు ఇంచుమించు సబ్స్టేషన్ మంజూరు చేశారు. వాళ్ళ హయాంలో సబ్స్టేషన్ అంటే నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి కూడా సబ్స్టేషన్ ఇవ్వలేని సందర్భం వాళ్ళకి. ఒక నా నియోజకవర్గ సంగతి చెప్పారు. మిగతా ప్రాంతంలో కూడా అంటే రైతుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయడం ఈ ప్రభుత్వం దిట్ట అనేటువంటి మాట. రైతు రాజ్యాలని చెప్పిన సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ 13 మాసాల్లో ఇంచుమించు 61,000 కోట్ల రూపాయలను రైతు శ్రేయస్ కోసం ఉపయోగించారు. రైతు ఆలోచనకు అనుగుణంగా ఖర్చు పెట్టినాం. అంత 21,000 కోట్ల మీద విషయం రైతు రుణమాఫీ విషయం తిరిగి రుణం పొందే ఏర్పడేసినాం. ఈ రోజు పంట బీమాను ఈ రోజు రైతుకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేక కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలు కానీ చూడాలి తప్ప మరొకటి కాదు. ఈరోజు వడ్ల ఆ రోజు వరేస్తే ఉరన్నటువంటి కేసీఆర్ ఆ రోజు మేము రైతులకు చెప్పిన వేయండి వరి ఎట్లా కొనుగోలు చేయాలో చూద్దాం. ఒకవేళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కొనకపోతే ఆ ప్రభుత్వానికి ఊరేస్తామన్నా. దానికి అనుగుణంగా ఈ రోజు రైతులకు వడ్లు పండించిన తర్వాత వీళ్ళు పోయి ఢిల్లీలో ధరణ వేసి మీరు చూసారు కదండి. ఇక్కడ వడ్లు కొనుగోలు కేంద్రంలో రైతులు బారులు తిరుగుంటే ఈ విధంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతును అరిగోస పెట్టారు. 40 కిలోల సంచికి 4 కిలోలు అదనంగా దోపకం చేసినటువంటి వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఈరోజు వీటన్ని అరికట్టాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 2 మార్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసినాం. 17% తేమ శాతం వచ్చిందంటే వెంటనే కొనుగోలు చేసినాం, బార్దను పంపించినాం. ఈరోజు లారీల సౌకర్యాలు పెంచినాం. వెంట రైతులకు ఇబ్బంది లేకుండా, మానసిక ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఆత్మకు తెలుసు. కానీ ఈరోజు ఏదో మాట్లాడాలని చెప్పినటువంటి మాటలు 13 మాసాల తర్వాత మనం రామాయణంలో చూసినాం. కుంభకర్ణుడు 6 నెలలకు మారు నిద్ర ఆ విధంగా నిద్రలేసినటువంటి మాట్లాడిన మాటలుగానే చూడాలి తప్ప ఇది మరొకటి కాదని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు.